అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో మోపిదేవి 3ST లేఅవుట్లు జరిగిన అక్రమాలపై సమగ్రంగా విచారించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. వందలాది మంది పార్టీ శ్రేణులు లేఅవుట్ సందర్శించారు. కేటాయించిన స్థలాల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం జన సైనికులు కొలతలు తీశారు. కేవలం సెంటు మాత్రమే ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అక్రమాలపై తహసీల్దార్ నవీన్ కుమార్కు వినతిపత్రం ఇచ్చారు. ఎవరైతే వాళ్ళు ఎంక్రోచర్స్ పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టేసి వాళ్ళు ఎస్ఎన్ఈస్ కాదు కదా. మూడోది, ఇప్పుడు మోపిదేవి హెడ్ క్వార్టర్లో మోపిదేవి పంచాయతీ లిమిట్స్లో అర్హులైనటువంటి ఎస్టీలు ఉన్నారు కదా. మరి ఎస్టీ లేఅవుట్ అడుగు జగనన్న కాలనీ గవర్నమెంట్ ఏదో ఒక ఉద్దేశంతో పేదవాడికి గూడు కల్పించాలని ఆలోచన చేస్తుంది. నియోజకవర్గం మోపిదేవి మండలంలో మోపిదేవి నుంచి పెదకల్లేపల్లి వెళ్ళే ప్రధాన రహదారి 11 నెంబర్ కాలువను ఆనుకుని ఉన్న ఎస్టీ లేఅవుట్లో జరిగిన అవకతవకలు, అక్రమాలు, అవినీతిపై జనసేన పార్టీ అవనిగడ్డ నియోజకవర్గం ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ మేము ఇంతకుముందు కూడా ఇదే ఎస్టీ లేఅవుట్లో ఎస్టీలకు కేటాయించాల్సిన స్థలాల మీద, వాళ్ళకి ఇచ్చిన ప్లాట్ల మీద మేము ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ చూసినా సరే ఎస్టీలే కదా, వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి ధోరణిలో వాళ్ళు అడిగేవాళ్ళు ఎవరు, ప్రశ్నించే వాళ్ళు ఎవరు అని చెప్పి నిస్సిగ్గుగా ఈ గవర్నమెంటు అధికారులు కలిసి వాళ్ళకి జరిగిన అవకతవకలు, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా జనసేన ఉంది ఇక్కడ. జనసేన పార్టీని మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే జనసేన పార్టీ ఊరుకోదు. ఇక్కడ వాళ్ళకి కేటాయించిన స్థలాన్ని వాళ్ళకి ఇచ్చి, ఎందుకంటే మీరు ఎలా అమ్ముకుంటారండి, వీళ్ళు బయట వాళ్ళకి ఎలా అమ్ముకుంటారు? 16 ప్లాట్లు వాళ్ళు కేటాయిస్తే అక్కడ కట్టిన ప్లాట్లు ఏంటండి, అవన్నీ బయటికి తీయాలి. అధికారులు ఎవరు చేశారు? ఇది కాంట్రాక్ట్ చేసింది ఎవరు? దీనికి అప్పచెప్పింది ఎవరు? డబ్బులు శాంక్షన్ చేసింది ఎవరు? మీరు రండి, అధికారులందరికీ మేము చూపిస్తాం రండి. అక్కడ ఒక ఇల్లు కట్టుకున్న ఆయన డైరెక్ట్గా షట్టర్ పెట్టుకున్నారు. షట్టర్ పెట్టుకున్న దానికి మీరు ఎలా బిల్ చేశారండి? ఏదైతే భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి తరగతులకి, షెడ్యూల్ తరగతులకి, షెడ్యూల్ ట్రైబ్స్కి సమాజంలో ఒక సమున్నతమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చి నాగరిక ప్రపంచంలో వారిని కూడా కలపాలనేటువంటి మహత్తరమైనటువంటి ఆశయం ఏదైతే ఉందో, ఆ ఆశయానికి అనుగుణంగా రూపకల్పన చేసినటువంటి జగనన్న లేఅవుట్లు అనేది, అది ఎన్నికల కోసం చేయని, ఓట్ల రాజకీయం కోసం చేయని, ఏదైతే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలుగా మేము ఆహ్వానిస్తున్నాం. అయితే దురదృష్టవశాత్తు అవనిగడ్డ మండల హెడ్ క్వార్టర్లో ఇచ్చినటువంటి ఎస్టీ లేఅవుట్లో మొత్తం ఉన్నటువంటి ప్లాట్లలో మోపిదేవిలో ఉన్నటువంటి అర్హులైనటువంటి నివాస గృహము లేనటువంటి ఎస్టీ కులానికి చెందినటువంటి కులస్తులకు ఇవ్వకుండా ఏదో నామమాత్రంగా 9 మందికి ఇచ్చి మిగతా 7 మందికి కూడా ప్లాట్లు ఇవ్వకోకుండా, వారికి కేటాయించుకోకుండా, అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి ఈ 7 ప్లాట్లను కూడా ఇతర వర్గాలకు ఏదైతే నోటిఫై చేశారో, ఏదైతే కేటాయించారో, ఆ కేటాయించినటువంటి షెడ్యూల్ తరగతులకు ఇవ్వకోకుండా ఇతర కులస్తులకి ఇవ్వటం అనేది అది మరి అధికారులు తప్పిదంగా భావించాలా, అధికార పార్టీ నాయకుల ప్రమేయంతో జరిగిందని భావించాలనేటువంటి విషయాన్ని మీ యొక్క విజ్ఞతకే వదిలి